హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం మన భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ రకాల రిట్లు ఏంటి, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నటువంటిది ఈ వీడియోలో చూద్దాం. చూడండి, మన యొక్క ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల్ని పరిరక్షించాలి అన్నట్టుగా కొన్ని ప్రత్యేక ఆదేశాలని జారీ చేసే అధికారాలని న్యాయస్థానాలకు ఇవ్వటం జరిగింది. అయితే ఈ రిట్లు ఎవరెవరు జారీ చేస్తారు అంటే సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు మాత్రమే జారీ చేస్తాయి. అయితే రిట్లు జారీ చేసే అధికారం ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకి, ఆర్టికల్ 226 కింద రాష్ట్రాల హైకోర్టుకి ఉంటుంది. రిట్ అంటే ప్రత్యేక ఆదేశం అని అంటాము. అయితే ఈ రిట్లు మొత్తం ఎన్ని రకాలు అంటే 5 రకాలు. ఏంటవి? 1 హెబియస్ కార్పస్ రిట్ అని, 2 మాండమస్ రిట్ అని, 3 ప్రొహిబిషన్ రిట్ అని, 4 సెర్ష్యోరారీ రిట్ అని, 5 కో వారెంటో రిట్ అనేసి మొత్తం 5 రకాలు ఉన్నాయి. మరి అందులో హేబియస్ కార్పస్ అంటే ఏంటి? ఇది లాటిన్ పదం అనమాట. హేబియస్ అంటే హ్యావ్ అని, కార్పస్ అంటే బాడీ అనేసి అర్థం. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని నిర్బంధిస్తే అలాంటి వ్యక్తిని కోర్టులో హాజరుపరచడం అని చెప్పేటటువంటి ఒక రిట్ ఈ హెబియస్ కార్పస్ అన్నటువంటిది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే వ్యక్తిగత స్వేచ్ఛల్ని పరిరక్షించటం, చట్టబద్ధత లేకుండా ఏ వ్యక్తిని కూడా బంధించకుండా శిక్షించకుండా కాపాడటం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈ హెబియస్ కార్పస్ రిట్ని ఇటు ప్రభుత్వ సంస్థలకి అలాగే ఇటు ప్రైవేటు వ్యక్తులకి కూడా జారీ చేయొచ్చు. అయితే మూడో వ్యక్తికి కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. ఇక్కడ మూడో వ్యక్తి అంటే ఎవరు? ఫర్ ఎగ్జాంపుల్, ఒక విక్టిమ్ తరపున ఎవరైనా కూడా ఈ రిట్ని దాఖలు చేయొచ్చు. అందుకే దీన్ని ఉదారమైన రిట్, వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ సాధనం లేదా అపోస్టిల్ ఆఫ్ పర్సనల్ లిబర్టీ, అలాగే రక్షణ కవచం అని కూడా పిలుస్తుంటారు. మరి ఈ హెబియస్ కార్పస్కు ఉండేటటువంటి మినహాయింపులేంటి అంటే శాసనసభ లేదా న్యాయస్థానాన్ని ధిక్కరించినందుకు విచారణ జరిపినప్పుడు, అలాగే కోర్టు ద్వారా నేరారోపణ అనేది నిరూపితమై ఖైదీగా శిక్షణ అనుభవిస్తున్నప్పుడు ఈ హెబియస్ కార్పస్ రిట్ అన్నటువంటిది వర్తించదు. నెక్స్ట్ చూడండి, రెండవ రిట్ ఏంటి? మాండమస్. మాండమస్ అంటే ఆదేశం, ఆజ్ఞ అనేసి అర్థం. ఇది సుప్రీంకోర్టు, హైకోర్టు జారీ చేసేటటువంటి అత్యున్నతమైన ఆదేశంగా మనం చెప్పచ్చు. అయితే ఇది ఒక ప్రభుత్వ అధికారిని కానీ లేదంటే ఒక సంస్థ కానీ చట్టబద్ధమైనటువంటి విధుల్ని నిర్వర్తించినప్పుడు ఇదిగో మీరు దాన్ని నిర్వర్తించండి అని న్యాయస్థానం ఇచ్చేటటువంటి రిట్ ఈ మాండమస్ అన్నటువంటిది. చూడండి, ప్రభుత్వ అధికారులు, సంస్థలు తమ విధుల్ని చట్టబద్ధంగా నిర్వర్తించినప్పుడు ప్రజల హక్కులకి భంగం వాటిల్లుతుంది. మరి వాళ్ళతో వాళ్ళ విధులు నిర్వర్తింపజేయాలి కదా, దానికోసం ఈ రిట్ని ఇస్తారు. అయితే ఈ మాండమస్ రిట్ని పబ్లిక్ సంస్థలకి, క్వాసీ పబ్లిక్ సంస్థలకి, జ్యుడిషియల్ సంస్థలకి, క్వాసీ జ్యుడిషియల్ సంస్థలకి వ్యతిరేకంగా జారీ చేస్తారు. మరి దీనికున్న మినహాయింపులేంటి అంటే రాష్ట్రపతికి, గవర్నర్లకి ఈ రిట్ అనేది వర్తించదు. అంటే రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ వాళ్ళ అధికారాలు లేదా విధుల్ని నిర్వర్తించకపోతే ఇదిగో మీరు ఈ పని చేయాలి కదా అనేసి ఏ కోర్టు కూడా ఆదేశించలేదు. అయితే దీనిని ప్రైవేట్ వ్యక్తులకి, ప్రైవేట్ సంస్థలకి వ్యతిరేకంగా ఈ రిట్ని జారీ చేయటానికి వీల్లేదు. నెక్స్ట్ చూడండి, మూడవది ప్రొహిబిషన్ రిట్ అంటాం. అంటే నిషేధించటం అని, టు స్టాప్ అనేసి. అంటే ఏదైనా కింది కోర్టు లేదా కింద ట్రిబ్యునల్ తమ పరిధిని అతిక్రమించి కేసులు విచారిస్తున్నప్పుడు దాన్ని మేము మళ్ళీ ఆదేశం ఇచ్చేంత వరకు ఆపేయండి అన్నట్టుగా కోర్టు నిర్దేశిస్తూ ఇచ్చేటటువంటి ఆదేశం ఈ ప్రొహిబిషన్ రిట్ అన్నటువంటిది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? కోర్టులు తమ పరిధులు అతిక్రమించకుండా నిరోధించటం. మరి ఈ ప్రొహిబిషన్ రిట్ అన్నటువంటిది ఎవరెవరికి వర్తిస్తుంది అంటే న్యాయ సంస్థలకి, పాక్షిక న్యాయ సంస్థలకి అంటే జ్యుడిషియల్ బాడీస్కి, క్వాసీ జ్యుడిషియల్ బాడీస్కి మాత్రమే వర్తిస్తుంది. మరి పరిపాలనా సంస్థలు అలాగే చట్టబద్ధమైనటువంటి సంస్థలకి ఇది వర్తిస్తుందా అంటే వర్తించదు. అంతేకాదు దీనిని ప్రైవేట్ వ్యక్తులకి వ్యతిరేకంగా జారీ చేయరు. అంటే ప్రైవేట్ వ్యక్తులకు వ్యతిరేకంగా ఈ ప్రొహిబిషన్ రిట్ అన్నటువంటిది జారీ చేయలేరు. నెక్స్ట్ చూడండి, సెర్ష్యోరారీ అన్నటువంటిది. సెర్ష్యోరారీ అంటే సుపీరియర్ లేదా టు బీ సర్టిఫైడ్ లేదా బ్రింగ్ ద రికార్డ్స్ అనేసి అర్థం. అంటే ఏదైనా ఒక విషయంలో కింది కోర్టు అనేది తన పరిధిని అతిక్రమించి ఒక కేసుని విచారించి తీర్పిచ్చిందనుకోండి, అప్పుడు ఆ తీర్పుని రద్దు చేసి ఆ కేసుని పై స్థాయి కోర్టుకు బదిలీ చేయమనిచ్చే ఆదేశం ఈ సెర్ష్యోరారీ అన్నటువంటిది. అయితే ఇక్కడ ప్రొహిబిషన్ రిట్కి సెర్ష్యోరారీకి ఏంటి తేడా అంటే ప్రొహిబిషన్ అన్నటువంటిది
తమ పరిధిని అతిక్రమించి కేసును విచారించేటప్పుడు దాన్ని స్టాప్ చేయమని ఇచ్చేటటువంటి ఒక ఆదేశం ప్రొహిబిషన్ రిట్ అన్నటువంటిది. కానీ సెర్ష్యోరారీలోకి వచ్చేసరికి కింది కోర్టు తమ పరిధిని అతిక్రమించి కేసు విచారించి తీర్పును కూడా ఇస్తుంది. తీర్పునిచ్చిన తర్వాత ఆ తీర్పుని రద్దు చేసి దాన్ని పై స్థాయి కోర్టుకు బదిలీ చేసేందుకు ఇచ్చేటటువంటి రిట్ ఈ సెర్ష్యోరారీ అన్నటువంటిది. దీని ముఖ్య ఉద్దేశం కూడా న్యాయస్థానాలు తమ పరిధుల్ని అతిక్రమించకుండా నిరోధించటమే. మరి దీనికున్న మినహాయింపుడేంటి అంటే దీనిని ప్రైవేట్ సంస్థలకి, శాసన సంస్థలకి వ్యతిరేకంగా జారీ చేయరు. అలాగే ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తున్నటువంటి పరిపాలనా సంస్థలకి ఈ సెర్ష్యోరారీ రిట్ని జారీ చేయొచ్చు అన్నట్టుగా ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1996లో సుప్రీంకోర్టు తీర్పునివ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, చివరిది కో వారెంటో అంటే బై వాట్ వారెంట్ అనేసి అర్థం. అంటే ఒకవేళ ఎవరైనా ప్రజా సంబంధ పదవుల్లోకి అక్రమంగా వచ్చినా లేదా ప్రజా పదవుల్ని దుర్వినియోగం చేసినా ఈ రిట్ ప్రకారం నీ అధికారం ఏంటి అన్నట్టుగా న్యాయస్థానాలు ప్రశ్నించటానికి ఇచ్చేటటువంటి హక్కు ఈ కో వారెంటో అన్నటువంటిది. అంటే ఒకవేళ ఆ వ్యక్తికి చట్టబద్ధత అనేది లేకపోతే ఆ పదవి నుంచి తొలగిపోమ్మని ఆదేశించటానికి కూడా ఈ రిట్ని జారీ చేయొచ్చు. అంటే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? ప్రజా పదవుల యొక్క దుర్వినియోగాన్ని అరికట్టడం. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి? ఈ రిట్ కోసం బాధితుడు మాత్రమే న్యాయస్థానాల్లో కేసు వేయాలి అనే నియమం అనేటటువంటిది లేదు. అంటే ఏంటి? థర్డ్ పర్సన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు. చూడండి, సామాజిక స్పృహ ఉన్నటువంటి ఏ పౌరుడైనా కూడా ఈ కో వారెంటో రిట్ని జారీ చేయమని కోర్టుని ఆశ్రయించవచ్చు. అంటే మూడవ వ్యక్తి కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు అనేటటువంటిది ఉంటుంది. లోకస్ స్టాండే అంటాం. మరి ఒకసారి ఈ రిట్స్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్డ్గా చూస్తే చూడండి, హేబియస్ కార్పస్ అంటే ఏంటి? బందీని హాజరుపరచటం. దీని యొక్క ఉద్దేశం ఏంటి? వ్యక్తిగత స్వేచ్ఛల యొక్క పరిరక్షణ. మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి? మూడవ వ్యక్తి కూడా ఈ రిట్ని జారీ చేయమని కోరచ్చు. రెండవది మాండమస్ అంటే ఆదేశం. అంటే ప్రభుత్వ అధికారుల చేత పని చేయించటం దీని యొక్క ఉద్దేశం. అయితే ఇక్కడ బాధితుడు మాత్రమే ఈ రిట్ని వేయాలి. మూడవది ప్రొహిబిషన్ అంటే నిషేధం. అంటే కింది కోర్టుల పరిధిని నియంత్రించటం. ఇది న్యాయ సంస్థలకి, పాక్షిక న్యాయ సంస్థలకి మాత్రమే వర్తిస్తుంది. సెర్ష్యోరారీ అంటే సుపీరియర్ అని. అంటే కింది కోర్టుల యొక్క పరిధిని నియంత్రించటం, తీర్పు వెలువడిన తర్వాత ఇచ్చేటటువంటిది ఈ సెర్ష్యోరారీ అన్నటువంటిది. ఇది న్యాయ సంస్థలకి, పాక్షిక న్యాయ సంస్థలకి మాత్రమే వర్తిస్తుంది. కో వారెంటో అంటే ఏ అధికారం చేత అనేసి. అంటే ప్రజా పదవులు దుర్వినియోగం కాకుండా కాపాడటం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే మూడవ వ్యక్తి కూడా ఈ రిట్ని కోరచ్చు. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయ్యేటటువంటి రిట్లేవి అంటే ఒకటి హేబియస్ కార్పస్, రెండు కో వారెంటో అన్నటువంటిది. అది కాకుండా బాధితుడు మాత్రమే వేసే రిట్ ఏది? మాండమస్. అది కాకుండా న్యాయ సంస్థలకి, పాక్షిక న్యాయ సంస్థలకి మాత్రమే వర్తించే రిట్లేవి అంటే ప్రొహిబిషన్ మరియు సెర్ష్యోరారీ. ఇది భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి వివిధ రకాల రిట్లకి సంబంధించి. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.